హలో గైస్, ఈ వీడియోలో నేను ఒక ఛాలెంజ్ తీసుకుంటా. ఆ ఛాలెంజ్ ఏంటంటే Pinterest లో ర్యాండమ్ గా కొన్ని హారర్ thumbnails అయితే చూస్తా. దాంట్లో నుంచి ఒక కాన్సెప్ట్ ను పిక్ చేసుకొని నేను నా ఓన్ గా ఒక thumbnail క్రియేట్ చేస్తా. ఆ క్రియేట్ చేసే ప్రాసెస్ ఏంటి అండ్ నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాటిని ఎలా క్లియర్ చేస్తూ thumbnail క్రియేట్ చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ ముందే చెప్తున్నా, మీరు ఈ ప్రాసెస్ మొత్తం నేర్చుకోవాలి అంటే ఈ వీడియో కొంచెం బోరింగ్ గా ఉంటుంది. లాస్ట్ అవుట్పుట్ వరకు మీరు చూస్తే కనుక మీరు చాలా నేర్చుకుంటారు. ఇక్కడ నేను హారర్ thumbnails అయితే టైప్ చేసుకున్నా. దీంట్లో వచ్చిన వాటిలో నేను ర్యాండమ్ గా ఏదైనా ఒకటి పిక్ చేసుకొని ఆ కాన్సెప్ట్ ని వేస్ట్ చేసుకుని నా ఓన్ స్టైల్లో నేను క్రియేట్ చేస్తా. ఒక thumbnail డిజైనర్ ఏ ప్రాసెస్ ని ఫాలో అవుతాడో 0 to 100% మొత్తం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి ఏదైనా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ ఎనీ thumbnail డిజైనింగ్ ట్యూటోరియల్స్ ఏదైనా కావాలి అంటే మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో పక్కా ట్రై చేస్తా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ thumbnail అనుకునే ముందు ఏ టెక్స్ట్ లేకుండా thumbnail చేద్దామని నేను అనుకున్నా. అంటే టెక్స్ట్ లేకుంటే మన సబ్జెక్ట్స్ ని ఎక్కువ హైలైట్ చేయొచ్చు. చూద్దాం మనకి ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుతుందో దాన్ని బట్టి చేద్దాం. నాకైతే ఒకటి దొరికింది ఐడియా. సో నా ఐడియా అయితే చెప్తా వినండి. ఇక్కడ ఏ పర్సన్ అయితే ఉన్నాడో తను కెమెరా హోల్డ్ చేసుకున్నాడు. మనం ఏం చేస్తామంటే ఆ కెమెరా ప్లేస్ లో ఏదైనా దేవుడి విగ్రహం లేదా దేవుడి చైన్ లాంటిది మెడలో వేసుకుంటారు కదా, అది ఏదైనా పట్టుకున్నట్టుగా చూద్దాం. అండ్ వెనక దెయ్యం అలానే షోల్డర్ పైకి వచ్చినట్టుగా చూద్దాం. ఇది నేను అనుకున్న కాన్సెప్ట్. నా బ్రెయిన్ లో ఉన్న అవుట్పుట్ అయితే వస్తుందో రాదో తెలియదు, బట్ మనం 100% అయితే ట్రై చేద్దాం. నేను ఫోటోషాప్ ఓపెన్ చేసుకుని thumbnails అయితే తీసుకుంటా. 1920x1080 అండ్ 300 రెజల్యూషన్ తీసుకుంటున్నా. ఫస్ట్ నేను ChatGPT ఓపెన్ చేసుకొని నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే చేంజ్ చేయించుకుంటా. నేనైతే ఈ ఫోటోని అయితే తీసుకున్నా. ఇప్పుడు దీనికి ఒక ప్రాంప్ట్ ఇస్తా. ఆ ప్రాంప్ట్ ని ఏం చేస్తానంటే దాంట్లో ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్ ని భయపడుతున్నట్టుగా చేంజ్ చేయమనేది చెప్తా. చూద్దాం ChatGPT ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో చూసి దాన్ని బట్టి మనం ఇంకా ప్రాంప్ట్ ని ఎన్హాన్స్ చేస్తూ ఇద్దాం. సో నేను ఇక్కడైతే ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే చేంజ్ ది ఫేస్ ఎక్స్ప్రెషన్ టు స్కేర్డ్ అండ్ ఫుల్ టెన్షన్ అండ్ ఎక్సైట్మెంట్ ఇన్ ది ఫేస్ అని అయితే ప్రాంప్ట్ ఇచ్చా. సో చూద్దాం మన ChatGPT ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో. మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే కరెక్ట్ గా ఇచ్చింది. కొద్దిగా హెయిర్ డీటెయిల్స్ అయితే మిస్ అయినాయి, బట్ మనం తర్వాత మనం మార్చుకోవచ్చు దీన్ని. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫోటోషాప్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటా. ఫస్ట్ దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. దీనికి నేను ఏం చేస్తా అంటే, అందరు ఇక్కడ ఫోటోషాప్ లో టూల్స్ వాడతారు, బట్ నేను ఇది రికమెండ్ చేయను. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ గా ఎడ్జెస్ కట్ అవ్వవు. నేనేం చేస్తా అంటే క్రోమ్ లో ఇన్స్టెంట్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళేసి మన ఇమేజ్ దీంట్లో అప్లోడ్ చేస్తా. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫోటోషాప్ లోకి ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ మన మెయిన్ ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, కరెక్ట్ మన ఇమేజ్ పైన అయితే ఉండాలి. ఇది సైజ్ అయితే ఎటు కొంచెం కూడా మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ లేయర్ పైన కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేస్తే మన సెలెక్షన్ అయితే అయిపోతుంది. కింద లేయర్కి వచ్చేసి మాస్క్ అప్లై చేస్తా. అండ్ జస్ట్ సింపుల్ మన బ్యాక్గ్రౌండ్ అయితే కట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు పైన ఉన్న లేయర్ని డిలీట్ చేస్తే మన క్వాలిటీ మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే కట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ కి హ్యాండ్స్ యాడ్ చేసి ఆ హ్యాండ్స్ లో దేవుడి విగ్రహం ఉన్నట్టుగా చూపించాలి. సో అది ChatGPTకి చెప్తే ఎగ్జాక్ట్ ఇవ్వదు, కాబట్టి మనం ఒక రఫ్ గా ఏదైనా నార్మల్ హ్యాండ్స్ పెట్టేసి దానికి ఇచ్చి అప్పుడు ప్రాంప్ట్ ఇస్తే మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే ఇస్తుంది ChatGPT. నా దగ్గర కొన్ని హ్యాండ్స్ PNGs అయితే ఉన్నాయి. దీంట్లో నుంచి ఏదైనా కరెక్ట్ గా దాన్ని సెట్ చేస్తాను ట్రై చేస్తా. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక విగ్రహాన్ని యాడ్ చేద్దాం. దేవుడి విగ్రహం అని యాడ్ చేద్దాం. మనకు కావాల్సిన PNG అయితే వెబ్టీజీ అనే వెబ్సైట్ లో దొరికింది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు సింపుల్ గా మనం డౌన్లోడ్ చేసుకున్న PNGని ఈ హ్యాండ్ లో ప్లేస్ చేస్తా. అంతే సింపుల్. దీన్ని మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మనం తీసుకున్న స్క్రీన్ షాట్ ని ChatGPTకి ఇచ్చి ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇస్తా. సో చూడండి, నేను ఈ ఇమేజ్ ఇచ్చి చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చా. రీజనరేట్ దిస్ ఇమేజ్ విత్ బోత్ హ్యాండ్స్ హోల్డింగ్ లార్డ్ హనుమాన్ స్మాల్ ఐడల్ ఇన్ ది హ్యాండ్స్ నాట్ ఓవర్ ది ఫేస్. అంటే
ఈ ఇమేజ్ ని మళ్ళీ జనరేట్ చెయ్యి. నేను ఇచ్చిన ఇమేజ్ లో ఒకటే హ్యాండ్ లో విగ్రహం ఉంది. నేనేం చెప్పానంటే ఈ పర్సన్ 2 చేతులతో హనుమంతుడి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని ఉండాలి అండ్ ఆ చేతులు ఫేస్ పైకి రాకుండా ఉండేలా చేయమని నేను ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చా చాట్‌జీపీటీకి. అది ఎంత ఎగ్జాక్ట్ గా క్రియేట్ చేసిందో చూడండి. ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం చాట్‌జీపీటీకి ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం. యాడ్ గోస్ట్ ఆన్ మై షోల్డర్ అయితే ఇద్దాం. యాడ్ గోస్ట్ ఆన్ మై షోల్డర్ అని చెప్పేసి నేను దీనికి ఒక ఇమేజ్ అయితే ఇస్తున్నా. దిస్ ఈస్ మై రెఫరెన్స్ ఇమేజ్. పింట్రెస్ట్ నుండి అయితే ఈ ఇమేజ్ ని కాపీ చేసుకున్నా. ఈ ఇమేజ్ ఎందుకంటే మనం జెమినీకి కొంచెం రిఫరెన్స్ గా ఇద్దాం ఇమేజ్ అని చెప్పేసి దీన్ని కాపీ చేసుకున్నా. ఇప్పుడు జెమినీలో పేస్ట్ చేసి యాడ్ గోస్ట్ ఆన్ మై షోల్డర్ దిస్ ఈస్ మై రిఫరెన్స్ ఇమేజ్ అని అయితే పెట్టా. చూద్దాం మనకి ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో. ఇది జనరేట్ అయ్యే లోపు మనం మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ని వెతుక్కుందాం. ఇక్కడ నేను వెబ్టీజీ వెబ్సైట్ నుంచి అయితే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఒక 2-3 అయితే డౌన్లోడ్ చేసుకున్నా. దాంట్లో ఏది బెస్ట్ అనిపిస్తే అది వాడుకుందాం. మనకి జెమినీ అయితే పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వలేదు. సో ఇంకోసారి ట్రై చేద్దాం. కొన్ని ప్రాంప్ట్స్ తర్వాత మనకి ఇలా అయితే దొరికింది. ఇంకా పర్ఫెక్ట్ గా అయితే లేదు, కానీ దీంతోనే మనం మేనేజ్ చేద్దాం. ఇంకా కొన్ని వేరే వేస్ లో కూడా ఉన్నది, మనం చేయొచ్చు అట్లా కూడా. బట్ నాకైతే ఇది ఓకే అనిపిస్తుంది. సో దీంతో కంటిన్యూ అయిపోదాం. ఇప్పుడు నేను సేమ్ ప్రాసెస్ వాడే దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటా. అండ్ దిస్ ఈస్ అవర్ సబ్జెక్ట్. ఇక్కడ ఎడ్జెస్ లో వైట్ లైన్ వస్తుంది కదా, దీన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ మనం మాస్క్ పైన డబుల్ క్లిక్ చేయాలి. షిఫ్ట్ ఎడ్జ్ ని తగ్గించుకుంటే ఆ వైట్ లైన్ అయితే పోతుంది. సో చూడండి, ఎక్కువైతే తగ్గించకండి, మన ఇక్కడ హ్యాండ్స్ అంతా కట్ అయిపోతాయి. ఎక్కువైతే తగ్గించకండి, కొద్దిగా ఒక 20% అలా అయితే సరిపోతుంది. అండ్ అలాగే కాంట్రాస్ట్ కూడా కొద్దిగా పెంచుకోండి. ఇప్పుడు మన స్కిన్ ని ఇంకా కొంచెం బ్రైట్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని మనం కలర్ గ్రేడ్ చేసుకున్నాం సబ్జెక్ట్ ని. దీనికి మనం Ctrl+Shift+A క్లిక్ చేస్తే మనకి కెమెరా రా ఫిల్టర్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో నేను చేసే అడ్జస్ట్మెంట్స్ మీరు చూసుకొని మీకు సేమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్క కలర్స్ ఉంటాయి కాబట్టి మీరు మీ ఇమేజ్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. సో నేను ఇక్కడైతే నా ఇమేజ్కి కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ అయితే నేను చేసుకుంటా. ఇప్పుడు మన సబ్జెక్ట్ కి కళ్ళు సరిగ్గా కనబడట్లేదు. సో మనం దీన్ని ఏం చేద్దామంటే, మనం ముందు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ లో ఉన్న ఐస్ ని ఇక్కడ దీంట్లో బ్లెండ్ చేద్దాం. దానికి ఆ ఇమేజ్ ని కూడా దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకొని సో ఇలా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కెమెరా ఫిల్టర్ ని దీనికి కూడా అప్లై చేయాలి, పైన లేయర్ కి కూడా. అంటే రెండు ఎగ్జాక్ట్ గా లేవు కాబట్టి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చులేండి. ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ బాగుంది కాబట్టి దీన్ని యూస్ చేసుకుందాం. జస్ట్ మనం ఈ ఫేస్ ని రీప్లేస్ చేయాలి. దీన్ని హైడ్ చేసుకొని ఫస్ట్ మన ఈ ఇమేజ్ లోని ఈ ఫేస్ ని మనం ఎరేజ్ చేసుకోవాలి. సో నేను దీన్ని రాస్టరైజ్ చేసుకొని నార్మల్ ఎరేజర్ తో అయితే ఎరేజ్ చేసుకుంటా. సో మీకు ఇవి అర్థం కాకుండా జస్ట్ ఎరేజర్ టూల్ తీసుకొని ఎరేజ్ చేసుకోండి ఇమేజ్ ని, సరిపోతుంది. మన ఫేస్ ని ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సిన హెడ్ ఇమేజ్ ని ఎరేజ్ చేసుకున్న లేయర్ కి కిందికి అయితే డ్రాగ్ చేసుకోవాలి. అండ్ దీన్ని అన్హైడ్ చేస్తే చూడండి ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. అండ్ ఇప్పుడు మీకు కావాలి అంటే ఈ గోస్ట్ ని కూడా తీసేసి మనకి ఇంకేదైనా బెటర్ గా దొరికితే దాన్ని మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ యూస్ చేసి ఎరేజర్ టూల్ వాడి గోస్ట్ ని ఎరేజ్ చేసుకోవాలి. నేను అది కూడా ట్రై చేస్తా, చూద్దాం దొరుకుతుందేమో బెటర్ గా. మన గోస్ట్ అయితే సరిగ్గా సెట్ అవ్వట్లేదు, అంత రియలిస్టిక్ గా అనిపించట్లేదు కాబట్టి దీన్ని నేను జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకొని మళ్ళీ చాట్‌జీపీటీకి లేదా జెమినీకి ఇచ్చి నేను కొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తా. దాని తర్వాత వర్క్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా, చూడండి. అండ్ డన్ గైస్, ఆఫ్టర్ 1.5 hours తర్వాత మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చింది. మన హైలైట్స్ అండ్ షాడోస్, హ్యాండ్స్ పైన అవన్నీ ఆటోమేటిక్గా తర్వాత నేను ఒక మెయిన్ ప్రాసెస్ లో చెప్తా అది ఎలా చేంజ్ చేసుకోవాలనేది.
ఆటోమేటిక్గా హైలైట్స్ అండ్ షాడోస్ అడ్జస్ట్ అయిపోతాయి. ఫస్ట్ మన ఫోకస్ మెయిన్ మిడిల్లోకి రావాలి కాబట్టి నేను కింది నుంచి అయితే కొంచెం డార్క్ థీమ్ లో విగ్నిట్ టైప్ అయితే యాడ్ చేసుకుంటా. దానికి నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటా, ఎంటీ లేయర్ ని. దానికి షార్ట్ కట్ Ctrl+Shift+N క్లిక్ చేస్తే కొత్త లేయర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని కింది నుంచి అయితే స్లైట్ గా బ్రష్ చేసుకుంటా. అండ్ మనకు అవసరం లేని పార్ట్ ని ఎరేస్ చేసుకుంటే సరిపోతుంది. పైన మన ఫోకస్ లో ఉండాల్సిన పార్ట్ అయితే మనకి కరెక్ట్ గా ఫోకస్ లో ఉండేలా చూసుకోండి. అండ్ మన ఫేస్ మరీ బ్రైట్ అయిపోయింది కాబట్టి దీన్ని కొంచెం స్లైట్ గా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. ఇప్పుడు సపరేట్ గా ఈ ఇమేజ్ ని సేవ్ చేసుకొని దీన్ని మళ్ళీ ChatGPTకి ఇచ్చి అడ్జస్ట్ హైలైట్స్ అండ్ షాడోస్ అడ్జస్ట్ పర్ఫెక్ట్ గా అని మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే దాన్ని పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ చేసి ఇస్తుంది. ఇదే నేను చెప్తాను అనుకున్న ప్రాసెస్. ఇప్పుడు నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ లేకుండా దీన్ని సేవ్ చేసుకుంటా. సో ఇలా సేవ్ చేసుకుంటా దీన్ని. సో నాకు వచ్చి రాని ఇంగ్లీష్ తో కొంచెం చిన్న నార్మల్ గా ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేసా. దీనికి సెండ్ చేస్తే మనకు మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. వెయిట్ చేద్దాం మనం దానికోసం. సో చూడండి, మనకైతే ఈ అవుట్పుట్ ఇచ్చింది. కొంచెం ఫేస్ చేంజ్ అయింది అనుకోండి, బట్ దాన్ని మనం పొడిసప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాండ్స్ అయితే మనకి కట్ అయినాయి కదా, సరిగ్గా లేవు కాబట్టి దీనికి మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ అయితే ఇచ్చా. చూద్దాం దాన్ని ఎలా చేంజ్ చేసి ఇస్తుందో. అండ్ ఇక్కడ టీషర్ట్ కూడా చేంజ్ చేయించుకున్నాను నేను. మనం ఒరిజినల్ పిక్ లో ఎల్లో కలర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మన గోస్ట్ ఇమేజ్ ఉండేసరికి మనకి టీషర్ట్ అనేది సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు. సో నేను ఏం చేశానంటే దానికి రెడ్ కలర్ చేంజ్ చేయమని చెప్పా. అండ్ ఈసారి అయితే మొత్తం గోస్ట్ని తీసేసి ఇచ్చింది మనకి. సో ఏం పర్లేదు, మనకి టీషర్ట్ అయితే దీంట్లో యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. అండ్ పైన ఇమేజ్ ఉన్న గోస్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఈ హ్యాట్స్ అయితే యూజ్ అవుతాయి. దీంట్లో నేను ఓన్లీ హ్యాండ్స్ అయితే తీసుకుంటా, గోస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకుంటా. మిగతా అంతా ఎరేస్ చేసేస్తా. చూడండి, కరెక్ట్గా గోస్ట్ హ్యాండ్స్ అయితే మనకు కట్ అయిపోయినాయి. పర్ఫెక్ట్. అండ్ దీన్ని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఫోటో రూమ్. ఫస్ట్ ఇక్కడ మన టీషర్ట్ని అయితే మిక్స్ చేద్దాం. మనకి ఎక్స్ట్రా పార్ట్స్ని డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు మన టీషర్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో హెడ్ ఎరేస్ చేసుకుంటే మనకి మన వెనకాల ఉన్న హెడ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఫేస్ అయితే కరెక్ట్ గా సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టీషర్ట్ పైకి గోస్ట్ యొక్క హ్యాండ్స్ వచ్చినట్టు సెట్ చేసుకోవాలి. ఇందాక మనం హ్యాండ్స్ సపరేట్ చేసుకున్నాం కదా, అవి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం దీంట్లోకి. సో దీన్ని అయితే అన్నిటికంటే పైకి తీసుకొచ్చుకుందాం. ఈ హ్యాండ్స్ ని కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకొని మనకు అవసరం లేని పార్ట్ అయితే ఎరేస్ చేసుకుందాం. ఇప్పుడు మన గోస్ట్ అయితే కరెక్ట్ గా సెట్ అయిపోయింది. అండ్ గోస్ట్ హ్యాండ్స్ అయితే మన హ్యాండ్స్ పైకి వచ్చాయి. సో వీటిని మనం వెనకాలకి పంపించాలి. దానికి మనం ఏం చేస్తామంటే మన హ్యాండ్స్ ని సపరేట్ గా ఇంకో లేయర్లకి తీసుకోవాలి. దానికి నేనైతే మన హ్యాండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్రస్తుతానికైతే మన గోస్ట్ హ్యాండ్స్ ని హైడ్ చేసుకొని ఓన్లీ మన హ్యాండ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీన్ని Ctrl+J క్లిక్ చేస్తే సపరేట్ లేయర్ అయితే వస్తుంది. ఆ లేయర్ని మనం గోస్ట్ హ్యాండ్స్ ఉన్న లేయర్ కంటే పైకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి, మన హ్యాండ్స్ దాని పైకి వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ గోస్ట్ హ్యాండ్స్ కి కింద షాడోస్ అయితే యాడ్ చేయాలి. మనం హ్యాండ్స్ లేయర్ కిందికి వచ్చేసి ఒక ఎంటీ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. Ctrl+Shift+N. అండ్ ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకొని ఒపాసిటీ తగ్గించుకొని ఫ్లో కూడా 20-30 అలా పెట్టేసుకొని కలర్ అయితే బ్లాక్ పిక్ చేసుకొని ఇలా షాడోస్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే షాడోస్ అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మన షాడోస్ యాడ్ చేసిన తర్వాత మన టీషర్ట్ కలర్ అయితే అంత బ్రైట్ గా లేదు, దాన్ని బ్రైట్ గా చేయడానికి ట్రై చేద్దాం. దానికి సెలెక్షన్ టూల్ తో అయితే మన టీషర్ట్ ని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్స్లోకి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ లేయర్ అయితే తీసుకుందాం. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లేయర్ అయితే వచ్చింది కదా, దీంట్లో మాస్క్ పైన కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేసినాం అనుకోండి, మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న పార్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్ లేయర్లోకి వెళ్ళేసి హ్యూ అండ్ సాచురేషన్ అయితే లేయర్ తీసుకోవాలి. దీంట్లో ఇక్కడ కలరైజ్ అనే ఆప్షన్ని టిక్ చేసుకుంటే మనకి ఈ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సాచురేషన్ 25 ఉంది కదా, దీన్ని ఫుల్ చేసుకుంటా. అండ్ చూడండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లాగా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ అలాగే ఇక్కడ లైట్నెస్ అయితే కొంచెం పెంచుకోండి, ఎందుకంటే మన టీ షర్ట్ అయితే గ్లో లెక్క కనబడుతుంది. అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది మన టీ షర్ట్ అయితే. మన గోస్ట్ ని కొద్దిగా కలర్ అయితే పెంచుదాం. కెమెరా రా ఫిల్టర్ లోకి వెళ్ళేసి కలర్స్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా సపరేట్ లేయర్ కాబట్టి హ్యాండ్స్ కి కూడా కొద్దిగా ఇలా చేద్దాం. అండ్ హ్యాండ్స్ కొంచెం మరీ బ్రైట్ అయిపోయినాయి కాబట్టి వాటిని కొద్దిగా కాంట్రాస్ట్ అయితే పెంచుదాం. అండ్ హైలైట్స్ తగ్గిద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం. ఎందాక అనుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే నాకు ఎందుకో దీనికి సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. సో మనకి ఇంకేదైనా ట్రై చేద్దాం. సో ఇది కూడా కొద్దిగా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని కూడా కొద్దిగా రెడ్ థీమ్లోకి అయితే తీసుకొద్దాం. దానికి నేను అడ్జస్ట్మెంట్ లేయర్స్లోకి వెళ్ళి హ్యూ సాచురేషన్ తీసుకొని దీన్ని అయితే కలరైజ్ అయితే ఆన్ చేసుకుంటా. అండ్ ఇక్కడ సాచురేషన్ పెంచుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా రెడ్ అయిపోతుంది. అండ్ లైట్నెస్ తగ్గించుకుంటా. సో ఇక్కడ డార్క్ అయితే అయిపోతుంది రూమ్ కూడా. అండ్ ఇంకో కొంచెం ఎఫెక్టివ్గా కనిపించడానికి ఇక్కడ ఇంకా కొంచెం హారర్ లుక్ తేవడానికి రైట్ సైడ్ నుంచి డార్క్ థీమ్లో అయితే చేద్దాం. అంటే కొంచెం డల్నెస్ అయితే పెంచుదాం. దానికి ఒక ఎంటీ లేయర్ తీసుకొని బ్రష్తో నేను అన్ని లేయర్స్ కింద పైన తీసుకొచ్చి ఇలా అయితే బ్రష్ చేసుకుంటా. మన సబ్జెక్ట్ పైకి ఎక్కువగా రాకుండా దాన్ని కొద్దిగా ఎరేస్ చేసుకుందాం. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఇంకా కొంచెం గ్లో అయితే పెంచుకుందాం, అంటే లైటింగ్ పడుతున్నట్టుగా. సో దానికి నేనైతే ఒక లైట్ అయితే వాడతా, లైట్ పిఎన్జీ అయితే వాడతా. అండ్ దీన్ని బ్లెండింగ్ మోడ్ వచ్చేసి స్క్రీన్లో పెట్టేసుకుంటా. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే సపరేట్ లేయర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీనికి అడ్జస్ట్మెంట్ లేయర్లోకి వచ్చేసి హ్యూ అండ్ సాచురేషన్ ఆన్ చేసి సాచురేషన్ అయితే 0 పెట్టేసుకోండి. అండ్ తర్వాత కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే ఇవి రెండు ఒకే లేయర్లకు మర్జ్ అయిపోతాయి. అండ్ తర్వాత కంట్రోల్ ఎస్ క్లిక్ చేయండి. అండ్ ఈ ట్యాబ్ని క్లోజ్ చేస్తే ఇక్కడ వైట్ కలర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్లెండింగ్ మోడ్ అయితే చేంజ్ చేసుకుంటే మనకి కావాల్సిన లైటింగ్లో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ హనుమాన్ అయితే కొద్దిగా గ్లో చేద్దాం. దానికి నేను ఎల్లో కలర్ పిక్ చేసుకొని ఒక కొత్త లేయర్ తీసుకుంటున్నా. అండ్ ఆ లేయర్ బ్లెండింగ్ మోడ్ వచ్చేసి స్క్రీన్లో లేదా క్లీనీ డాట్స్లో పెట్టుకొని ఇక్కడ లైట్గా ఒక బ్రష్ చేస్తే సో చూడండి కొద్దిగా గ్లో అయితే వచ్చింది. అండ్ దీన్ని కొద్దిగా గోషంబర్ యాడ్ చేస్తే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన కొంచెం గ్రంథి టెక్స్చర్స్ ఏమైనా యాడ్ చేస్తే ఇంకా కొంచెం హారర్ లుక్ అయితే పెరుగుతుంది. చూద్దాం. నేనైతే ఒక టెక్స్చర్ తీసుకున్నా. ఈ టెక్స్చర్ని బ్లెండింగ్ మోడ్స్లో చేంజ్ చేసుకుంటే మనకి ఒక పర్ఫెక్ట్ లైటింగ్ అయితే దొరుకుతుంది. సో నేను ఇక్కడ ఒక గ్రంథి టెక్స్చర్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని దాన్ని బ్లెండింగ్ మోడ్ వచ్చేసి లీనియర్ డాట్స్లో పెట్టుకున్నా. ఇక్కడ మన థంబ్నెయిల్ అయితే కంప్లీట్ అయింది. సో దీన్ని ఇంకా అనుకుంటే చాలా బెటర్గా చేయొచ్చు, బట్ నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే దీంట్లో కలిపేసి మీరు మీ వర్షన్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లైట్ వైట్ కలర్లో పడుతుంది కదా, దీన్ని కొద్దిగా రెడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. సో దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మనకి స్మార్ట్ అప్డేట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్లోకి వచ్చేసి హ్యూ అండ్ సాచురేషన్ పిక్ చేసుకొని కలరైజ్ అయితే టిక్ చేసుకోవాలి. అండ్ హ్యూ రెడ్ పెట్టేసుకొని సాచురేషన్ ఫుల్ పెట్టుకుంటే అండ్ కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే ఈ రెండు ఒకే లేయర్కి ఫామ్ అయిపోతాయి. అండ్ కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. అండ్ దీన్ని క్లోజ్ చేసి చూడండి మనకైతే రెడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మనకు కావాలంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి కావాలంటే. నాకైతే ఇది వితౌట్ టెక్స్ట్ చేయాలనుకున్నా కాబట్టి నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. అండ్ దీని కలర్స్ ఇంకా మంచిగా కావాలి అంటే మీరు దీన్ని సేవ్ చేసుకొని ఆ ఇమేజ్ని సేవ్ చేసుకున్న తర్వాత లియోనార్డో ఏ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ అప్ స్కేలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దీంట్లో మన ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. మన థంబ్నెయిల్ యాడ్ చేస్తే
ఇక్కడ మన ఇమేజ్ని యాడ్ చేసిన తర్వాత అప్స్కేల్ మోడ్లో లెగసీ సెలెక్ట్ చేసుకొని అప్స్కేల్ మల్టిప్లేయర్ అనేది 1.5కి సెట్ చేసుకోండి. అండ్ క్రియేటివ్ స్ట్రెంత్ వచ్చేసి 6% పెట్టుకొని ఇక్కడ అప్స్కేల్ అయితే క్లిక్ చేయండి. పైన కొంచెం టైం తీసుకొని మీ ఇమేజ్ని అయితే బాగా అప్స్కేల్ చేసి ఎన్హాన్స్ చేసి ఇస్తుంది. ఈ అప్స్కేల్ అయిపోయిన తర్వాత మనకి దీంట్లో ఫేస్ అయితే చేంజ్ అయిపోతుంది కొద్దిగా. దాన్ని ఎలా మనం సెట్ చేసుకోవాలనేది నేను చూపిస్తా. చూడండి, మనకు అప్స్కేల్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఈ లేయర్ని రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని ఈ పింపుల్స్ అన్నీ తీసేసుకోండి. పింపుల్స్ అన్నీ పోయిన తర్వాత దీంట్లో లేయర్ మాస్క్ అప్లై చేసి కంట్రోల్ ఐ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకొని ఒపాసిటీ ఫుల్ పెట్టేసుకోండి, ఫ్లో కూడా ఫుల్ పెట్టేసుకోండి. ఫస్ట్ మన హెయిర్ పైన అయితే డ్రా చేసుకోండి. సో మన హెయిర్ డీటెయిల్స్ అయితే పెరుగుతాయి. ఈ హెయిర్ డీటెయిల్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి లాంగ్ నుంచి చూస్తే. అండ్ లైట్గా స్కిన్ పైన కూడా చేంజ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, స్కిన్ పైన చేసేటప్పుడు మీరు బ్రష్ ఒపాసిటీ అయితే తగ్గించుకోండి. ఒక 40 లేదా 50 పెట్టేసుకొని అప్పుడు చేసుకోండి. సో మీ రియల్ ఇమేజ్ అయితే లూజ్ అవ్వకుండా మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అలా అయితే మీరు ఫుల్ పెట్టేసుకొని చేస్తే మీ స్కిన్ అయితే చేంజ్ అయిపోతుంది మొత్తం. మీ రియల్ ఇమేజ్లో ఉన్న ఫేస్ అయితే ఉండదు. ఇంకా మిగతా ఎక్కడ చేసినా కూడా మనం ఫుల్ ఒపాసిటీతో అయితే చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు అప్స్కేల్ అయిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. సో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇంకోటి మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ క్లిక్ చేస్తే ఇది మొత్తం ఒక లేయర్లోకి ఫామ్ అయిపోతుంది. దీన్ని కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఏ క్లిక్ చేస్తే మీకు కెమెరా రా ఫిల్టర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను కొన్ని మెయిన్గా చెప్తా అడ్జస్ట్మెంట్స్, అవి చూసుకోండి. టెక్స్చర్ కొద్దిగా పెంచుకోవాలి. తర్వాత క్లారిటీ కొద్దిగా పెంచుకోండి. అండ్ తర్వాత డీటెయిల్స్లోకి వచ్చి షార్ప్నెస్ పెంచుకొని కొద్దిగా నాయిస్ రిడక్షన్ అయితే పెంచుకోండి. తర్వాత గ్రెయిన్లోకి వచ్చేసి గ్రెయిన్ ఒక 10 లేదా 20% అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎంత బాగున్నాయో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇంకా మీకు ఇంకేమైనా ట్యూటోరియల్స్ కావాలంటే మీరు కామెంట్లో చెప్పండి, చేద్దాం. దీంట్లో మీరు ఏ మాత్రం నేర్చుకున్నా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ముందు చాలా మంచి కంటెంట్ అయితే ఉంది. ఇలాంటివి మీకు ఎవరు పెయిడ్ కోర్సులో కూడా ఇలాంటి వర్క్ అయితే చూపించారు. చాలా మంది పెయిడ్ కోర్సెస్ అయితే లాంచ్ చేస్తున్నారు. బట్ నేనైతే మీకు ఫ్రీగా యూట్యూబ్లో అవైలబుల్గా ఉండేలాగా చేస్తున్నా తెలుగులో. దీంట్లో మీకు చాట్ జీపీటీని ఏఐలో ఇమేజెస్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. బట్ కొద్దిగా ప్రాంప్ట్సే నాకు ప్రాబ్లం ఉండే. నేను ఆ ప్రాంప్ట్స్ని కూడా నాకు వచ్చిన ఇంగ్లీష్తో అయితే నేను నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే తెచ్చుకోగలిగాను. సో సింపుల్ ప్రాంప్ట్స్తో మనకున్న ఐడియాని మనం ఎలా జనరేట్ చేసుకోవాలో కూడా చూపించా ఫస్ట్లో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. అండ్ బాయ్ గాయ్స్.